వెల్కమ్ టు షబానా రెసిపీ కోడ్. ఈరోజు మన రెసిపీ గ్రీన్ చికెన్. గ్రీన్ చికెన్ రెసిపీ తయారీ కోసం అర కేజీ చికెన్ని శుభ్రంగా కడిగి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులోకి అరదబ్బ లెమన్ జ్యూస్ని పిండి బాగా కలుపుకొని అర స్పూన్ మిరియాల పొడి, అలాగే సరిపడా సాల్ట్ని యాడ్ చేసి బాగా కలుపుకొని మ్యారినేట్ కోసం పక్కన ఉంచాలి. ఇప్పుడు రెసిపీ కోసం 2 ఉల్లిపాయలు, 1 టమాటాను వీడియోలో చూపిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల సన్ఫ్లవర్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. నూనె వేడెక్కాక 2 చెక్క ముక్క, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయలను యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నోటిఫికేషన్ అందుకోవడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు అందులోకి మ్యారినేట్ చేసుకున్న చికెన్ని యాడ్ చేసుకొని హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి చికెన్ బాగా ఉడికేంత వరకు ఉంచాలి. తర్వాత మిక్సీ జార్లోకి గుప్పెడు శుభ్రంగా కడిగిన పుదీనా, కొత్తిమీర ఆకులను యాడ్ చేసుకొని 5 నుంచి 6 జీడిపప్పు ఇంకా పచ్చిమిర్చీలను యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత చికెన్ ఉడికిందో లేదో గమనించుకొని 30% ఉడికినట్లయితే టమాటాలను కూడా యాడ్ చేసి మూత పెట్టి మరో 70% ఉడికేంత వరకు ఉంచాలి. చికెన్ బాగా ఉడికిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకుల మిశ్రమాన్ని ప్యాన్లోకి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఫ్రైయింగ్ ప్యాన్లోకి అర స్పూన్ పసుపు, 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ చికెన్ మసాలాను యాడ్ చేసుకొని ముక్కలకు బాగా మసాలా అంతా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగును కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి పెరుగు పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు కలుపుతూ ఉండాలి. గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసి నూనె పైకి తేలేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి ఉడకనివ్వాలి. తర్వాత మూత తీసి గ్రేవీ వీడియోలో చూపిన విధంగా థిక్గా ఉన్నట్లయితే స్టవ్ ఆఫ్ చేసుకుంటే గ్రీన్ చికెన్ రెడీ. ఈ గ్రీన్ చికెన్ రెసిపీని అన్నంలో కానీ చపాతీలో కానీ సర్వ్ చేసుకోవచ్చు. మా వీడియో నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.